ఓకే, సో గైస్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో మీకోసం ఈరోజు ఒక అమేజింగ్ బైక్ రివ్యూ తీసుకొచ్చేసాను. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు, కొత్త SD నుంచి స్క్రామ్లర్ 69 ఉందన్నమాట. సో ఈ బైక్ ఎలా ఉంటుంది అండ్ దీని పర్ఫార్మెన్స్, పవర్ అండ్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అండ్ రోడ్ ప్రెన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అండ్ ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వర్తా కాదా అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి సైడ్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేద్దాం. సైడ్ ప్రొఫైల్ అంతా మీరు చూసుకుంటే సీట్ హైట్ అండ్ బాడీ ఇదంతా కొంచెం లో కనిపిస్తుంది, మీకు కిందికి ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ వీల్స్ కూడా మీరు చూసుకుంటే వీల్ బేస్ చాలా వైడ్ ఇచ్చారు. ప్యూర్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్తో ఉంది. బట్ సీట్ హైట్ కూడా తగ్గించి మీరు ఆఫ్ రోడ్ చేయాలి అనుకుంటే ఇది బాగా పనికొస్తుంది అనమాట మీకు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, రెట్రో డిజైన్ ఉంటుంది, రౌండ్ LED హెడ్ ల్యాంప్ ఉంటుంది, ఫుల్లీ LED సిస్టమ్ ఇచ్చేస్తారనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనం చూసుకుంటే ఫుల్లీ LED ఉంటాయి. అండ్ ఒక ఆఫ్ రోడ్ మడ్ ఫ్లాప్ కూడా ఉంటుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది కింద పడినా కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఇస్తున్నారు అనమాట. అండ్ కింద ఒక ఫైబర్ మెటీరియల్ ఉన్న అడిషనల్ మడ్ ఫ్లాప్ కూడా ఇస్తున్నారు ఫ్రంట్ టైర్కి. సో యా, దిస్ ఇస్ అ వెరీ గుడ్ వన్. అండ్ సస్పెన్షన్ కూడా చూసుకుంటే దీనికి ఫోక్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ SD బ్రాండింగ్ ఉంది, మస్కులర్ ఫినిషెస్ ఉన్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మీకు రేడియేటర్స్ కనిపిస్తాయి అనమాట. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్తో కూలింగ్ చేస్తుంది. అండ్ ఈ రేడియేటర్స్కి ఒక గార్డ్ కూడా ఉంది, మెటాలిక్ గార్డ్ ఇచ్చారనమాట. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు చాలా బాగుంటుంది అనమాట. మెటాలిక్గానే కనిపిస్తుంది మోస్ట్లీ మీకు. అలాగే రేడియేటర్స్కి సైడ్ ప్యానల్స్ కూడా ఉన్నాయన్నమాట. దీని మీద SD లోగో కూడా ఉంది. సో దీనివల్ల కూడా కొంచెం లుక్ ఎన్హాన్స్ అయిపోతుంది. ఆల్దో దిస్ ఇస్ హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్. అలాగే కిందికి వస్తే ఇక్కడ మనకు ఒక సమ్ గార్డ్ కనిపిస్తుంది అనమాట, ఇంజన్ గార్డ్ కనిపిస్తుంది. సో ఎక్కడన్నా తగిలినా కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగా మంచి క్వాలిటీది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంజన్ డిజైన్ కూడా మనం చూసుకుంటే ప్రీవియస్లీ మనకు పాత బైక్స్ ఎలా వచ్చేటివో అలాంటి డిజైనే ఉందన్నమాట. ఓల్డ్ స్కూల్ వైబ్ ఉంటుంది. అండ్ ఈ ఇంజన్ డిజైన్ కూడా చాలా ఓల్డ్ ఫ్యాషనే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కటార్ అని మెన్షన్ చేశారనమాట. అండ్ కింద చూసుకుంటే SD అని ఉంటుంది అండ్ SD లోగో కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని కొంచెం ఎన్హాన్స్మెంట్ చేశారు. సైడ్ ప్యానల్లో మనం చూసుకుంటే ఇక్కడ 69 స్క్రామ్లర్ అని చెప్పి ఇక్కడ డిజైన్ ఉంది. ఇది కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ 3D లాగా కనిపిస్తుంది అండ్ గ్లిటరీ ఫినిష్ ఇచ్చారనమాట. కలర్ బ్లెండ్స్ చాలా బాగా చేశారు దీంట్లో. ఎగ్జాస్ట్ కూడా మనం చూసుకుంటే టోటలీ సిల్వర్ ఫినిష్ ఉంటుంది, క్రోమ్ ఫినిష్ లాగా కనిపిస్తుంది మీకు. క్రామర్ అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇది కూడా చాలా నేరో అయిపోయింది అనమాట వెనక్కి వస్తూ. సో దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. సో అండర్ ద సీట్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ గార్డ్స్ లాగా ఏం లేవు, కానీ ఇక్కడ మీరు SD అని చెప్పి స్టిక్కరింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది రివర్స్లో చాలా బాగా కనిపిస్తుంది రియర్ ప్రొఫైల్లో చూసుకుంటే. అలాగే రియర్ ప్రొఫైల్ కూడా మనం చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ టైరే చూసుకోవచ్చు, చాలా మంచి విడ్త్ ఉంది దీనికి. అండ్ అలాగే ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆఫ్ రోడ్ టైర్ ప్రొవైడ్ చేస్తారు మీకు. సో ఇక్కడ కింద సైడ్ ఒక మడ్ ఫ్లాప్ ఇస్తున్నారు అనమాట, మీరు కనెక్టెడ్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టైల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ చూసుకుంటే చాలా చిన్నగా కనిపిస్తాయి మీకు, ఫుల్లీ LED సిస్టమ్ ఇస్తున్నారు అనమాట. సీట్ కూడా చూసుకుంటే స్మూత్ కుషనింగ్స్ ఉన్నాయి, కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ మంచి స్టిచ్చింగ్స్ క్వాలిటీ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు దీని మీద, చిన్నగా కనిపించినా కూడా ఇద్దరుగా కూర్చోవచ్చు. అలాగే పిలియన్కి బ్యాక్ రెస్ట్ లాగా అయితే ఏం లేదు, కానీ ఇక్కడ మీరు గ్రాబ్ బార్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 గ్రాబ్ బార్స్ ఇచ్చారు బోత్ సైడ్స్, సో పట్టుకొని కూర్చోవచ్చు. కమింగ్ టు ఫెయిల్ ట్యాంక్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీని డిజైన్ చాలా బాగుంది, దీని పెయింటింగ్ కూడా చాలా బాగుంది అనమాట. SD అని చెప్పి మీరు బ్రాండింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్క్రామ్లర్ అని చెప్పి ఇక్కడ పెద్దగా మోడల్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫెయిల్ క్యాప్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ SD అని ఉంటుంది, SD లోగో ఉంటుంది. అండ్ దీని ప్లేస్మెంట్, దీని డిజైన్, దీని కట్స్ ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. అలాగే ఈ ఫెయిల్ ట్యాంక్ కెపాసిటీ మనం చూసుకుంటే 12.5 లీటర్స్ ఆఫ్ ఫెయిల్ ట్యాంక్ అనమాట ఇది. అండ్ మెటాలిక్లో ఇస్తున్నారు ఫుల్లీ. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 30 లేదా 32 km/L
లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్. సో ఈ హ్యాండిల్ బార్ దీని పొజిషన్ ఏదంతా మనం చూసుకుంటే చాలా అప్రైట్ ఉంటుంది అనమాట, ఇట్లా పైకి ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎస్డి వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది ఇలాంటి హ్యాండిల్ బార్, రైజ్ అప్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి అనమాట. బట్ మీరు హైవేస్లో కానీ లేదా ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఈ హ్యాండిల్ బార్ పొజిషన్. అలాగే ఒకవేళ మీరు ట్రాఫిక్లో ఎక్కువ రైడ్ చేస్తారనుకుంటే మీరు ఈజీ టర్న్స్ తీసుకోవాలన్నమాట, కొంచెం లాంగ్ తీసుకోవాలి, అలా బెండ్ అవ్వాలి అండ్ హ్యాండ్ పొజిషన్ కూడా కొంచెం అలా వెళ్తుంది. సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు 334cc లిక్విడ్ కూలింగ్ ఇంజన్ ఉంటుంది సింగిల్ సిలిండర్లో. అండ్ అలాగే ఇది మనం ప్రొడ్యూస్ చేస్తే 29.5 bhp ఆఫ్ పవర్ అండ్ 30 Nm ఆఫ్ టార్క్. ఇనిషియల్ పుల్ చాలా బాగా అనిపించింది నాకు, అండ్ లాంగ్ రన్లో కూడా మంచి పవర్ ఇస్తుంది అనమాట. సో మీరు లాంగ్ టర్న్స్ ఏమైనా ఉంటే కార్నరింగ్ కూడా బాగా చేయొచ్చు, పవర్ బాగా ఇస్తుంది అనమాట అక్కడ కూడా. అండ్ మనం చూసుకుంటే దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, OBD2B కాంప్లిమెంట్తో పాటు ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో మోడ్స్ గురించి మాట్లాడుకుంటే 3 మోడ్స్ ఉంటాయన్నమాట. సో రోడ్ మోడ్ ఉంటుంది, రెయిన్ మోడ్ ఉంటుంది అండ్ ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుంది. రోడ్ మోడ్లో మీకు నార్మల్గానే ఉంటుంది. సో రెయిన్ మోడ్ చూసుకుంటే బోత్ ABS మీకు ఆన్ ఉంటాయి అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ ఉంటుంది అనమాట. సో మీకు స్కిడ్ అవ్వకుండా మీకు అక్కడ బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే ఆఫ్ రోడ్ మోడ్ గురించి మాట్లాడుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది అండ్ అలాగే ABS కూడా ఆఫ్ అయిపోతుంది రియర్ సైడ్. సో అక్కడ మీకు ఎక్కడన్నా డర్ట్లో వెహికల్ ఇరక్కపోవడం కానీ ఏదన్నా గ్రావెల్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు అక్కడ ఈజీగా బయటికి తీసుకోవచ్చు. సో ఈ బైక్ని నేను హైవే మీద కూడా టెస్ట్ చేశాను, నార్మల్ ట్రాఫిక్లో కూడా టెస్ట్ చేశాను అండ్ అలాగే లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్లో కూడా చెక్ చేశాను. సో ఎక్కడైనా కూడా ఇది ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది, తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ మషిన్ టు రైడ్. ఈ బైక్లో బోత్ టైర్స్ చూసుకుంటే ఆఫ్ రోడ్ టైర్సే ప్రొవైడ్ చేస్తున్నారు, MRF మో గ్రిప్ మీటియోర్ టైర్స్ అనమాట. సో చూడడానికి చాలా బాగున్నాయి అండ్ లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఎఫిషియెంట్గా కూడా పనిచేస్తాయి. వీల్స్ చూసుకుంటే పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే 19" స్పోక్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ టైర్ సైజ్ కూడా మనం చూసుకుంటే 100/90 ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 320mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బైబ్రీ క్యాలిపర్స్ ఉన్నాయి దీనికి. అండ్ దీంట్లో మోడ్స్ కూడా ఉంటాయి, ABS ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది కాబట్టి మోడ్స్ ద్వారా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాట్ ఫ్రంట్ బట్ రియర్ దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోక్ సస్పెన్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీనికి ఫోక్ ప్రొటెక్టర్స్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే 150mm ట్రావెల్తో ఉంటుంది ఇది. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కూడా బాగుందన్నమాట ఇది. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే ఇక్కడ 17" స్పోక్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే 140/70 టైర్ సెక్షన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బైబ్రీ క్యాలిపర్స్ ఉన్నాయన్నమాట, డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. అండ్ ఆఫ్ రోడ్ మోడ్ పెట్టినప్పుడు మనకి రియర్ ABS ఆఫ్ అవుతుంది అనమాట. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 5 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుంది ఇది అండ్ 130mm ట్రావెల్తో ఉంటుంది. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకు పర్సనలీ చాలా నచ్చింది ఇది. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ మనకు 813mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది అండ్ అలాగే 200mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది, మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు రైడ్ చేయొచ్చు. సీట్ హైట్ కూడా తక్కువే ఉంటుంది అనమాట, నాకైతే తక్కువే అనిపిస్తుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అప్రైట్ హ్యాండిల్ బార్ అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లాకింగ్ ఉంటుంది అనమాట కంట్రోల్ చేయాలంటే. మీరు సీట్ హైట్ చెక్ చేసుకుంటేనే బెటర్. అలాగే కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 174 kilograms ఆఫ్ వెయిట్ అనమాట. సో వెయిటే అనిపిస్తుంది, కొంచెం లోయర్ బాడీలో ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది మీకు. సో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, మెటాలిక్లో ఇస్తారు కాబట్టి మీకు వెయిట్ కూడా ఉంటుంది. సో మీరు ఎక్కువగా స్కిన్నీ ఉండి కంట్రోల్ చేయలేరు అనుకుంటే మాత్రం కష్టం అవుతుంది. బట్ బల్క్గా ఉండి లేదా హైట్ ఎక్కువ ఉంటే మీకు చాలా బాగుంటుంది చూడడానికి కూడా అండ్ కంట్రోల్ చేయడానికి కూడా. జావా అనంతపూర్ షోరూమ్ దగ్గర ఉన్నాం. సో మన దగ్గర కొత్త SD స్క్రామ్లర్ ఉంది. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి రైడ్ చేసి చూద్దాం మనం. సో రైడ్ చేసే ముందు ఒకసారి మనం కలర్స్ అబ్జర్వ్ చేద్దాం. మీరు చూసుకోవచ్చు SD స్క్రామ్లర్లో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కలర్ ఒకటి ఉంటుంది, టాప్ వేరియంట్ అనమాట. అండ్ అలాగే ఇది కూడా సేమ్ కలర్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఒక ఫుల్ బ్లాక్లో రెడ్ అండ్ క్రీమిష్ ఫినిష్ గోల్డెన్ ఫినిష్లో ఉంటుంది, ఇదొక కలర్. సో ఇంకా ఎల్లో కలర్ కూడా ఉంటుంది, ఆ కలర్ కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇనిషియల్ పికప్ అయితే బాగుంది, బాగా పుల్ ఇస్తుంది అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీరు వినొచ్చు. చాలా థంపింగ్ ఉంది, చాలా సూతింగ్ ఉంది అనమాట వినడానికి. హ్యాండిల్ బార్ పొజిషన్ అయితే కొంచెం అప్రైట్ ఉంది. సో మీరు ట్రాఫిక్లో ఎక్కడన్నా ఎక్కువగా తిప్పాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా తిప్పాల్సి వస్తుంది, బట్ హైవేలో వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో ఆఫ్ రోడ్లో కూడా బాగా కంట్రోల్ చేయొచ్చు దీన్ని. అండ్ దీంట్లో మీకు 3 మోడ్స్ ఇస్తున్నారు, రోడ్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్. సో రోడ్ మోడ్లో నార్మల్గా ఉంటుంది, రెయిన్ మోడ్లో ABS ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఆన్ అయిపోతాయి అండ్ మీకు కంట్రోల్ బాగుంటుంది అనమాట. సో
సో అలాగే ఆఫ్ రోడ్ మోడ్ చూసుకుంటే మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అవుతుంది అండ్ అలాగే ఏబిఎస్ కూడా డ్యూయల్ ఛానల్ ఆఫ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీ వెహికల్ ఎక్కడన్నా బురదలో ఎక్కడన్నా ఇరుక్కుపోతే అక్కడ నుంచి మీరు బయటికి తీయచ్చు ఈజీగా. సేమ్ మోడ్స్ మనం ఎస్డి అడ్వెంచర్లో కూడా చూడొచ్చు. రైడింగ్ అయితే బాగుంది, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. సో హైవేలో ఒకసారి ఫుల్ చేసి చూద్దాం. సో హైవే ఫుల్ అయితే బాగుంది, మీరు బాగా వెళ్ళిపోవచ్చు. అలాగే లాంగ్ టర్న్స్ ఉంటాయి కదా, లాంగ్గా టర్నింగ్స్ ఉంటాయి కదా, అలాంటి చోట్ల ఇలాంటి హ్యాండిల్ బార్స్తో తిప్పడానికి చాలా మజా వస్తుంది. దీని రోడ్ ప్రైన్స్ కూడా చూసుకుంటే బాగుంటుంది. ఏదో కొత్త బైక్, ఏదో యూనిక్గా ఉండే బైక్ వెళ్తుంది అని చూస్తూ ఉంటారనమాట జనాలంతా. ఐ క్యాచింగ్ ఉంటుంది ఇది. సో యా, పవర్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కంఫర్ట్ కూడా బాగుంది సీట్ది. సో మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు ఈ బైక్ని. ఒకసారి చిన్నగా ఆఫ్ రోడ్లో తీసుకెళ్ళి లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్ తీసుకెళ్ళి ట్రై చేస్తారు ఎలా ఉంటుందో. సో చూసుకోవచ్చు మీరు. సస్పెన్షన్ క్వాలిటీ ఈస్ వెరీ డీసెంట్. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉందన్నమాట ఇప్పుడు ప్రెజెంట్గా. యప్. సో ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా 150 mm ఉంటుంది. సో దీన్ని కూడా క్వాలిటీ బాగుంది. నేను కంప్లీట్ ఆఫ్ రోడ్లోకి అయితే తీసుకెళ్ళలేను కదా, సో అందుకని చిన్న చిన్న ఆఫ్ రోడ్లో మీకు విజువలైజ్ చేపిస్తున్నాను ఆఫ్ రోడ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని. సో ఈ బైక్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. నాకైతే వర్తి అనిపిస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. 2,50,000 to 2,70,000 మధ్యలో ఉంటుంది. 3 వేరియంట్స్ కూడా దీనివి ఆన్ రోడ్ ప్రైస్. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇదైతే వర్తి ఉంటుంది, మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. సో ఇలాంటి రిఫైన్డ్ ఇంజన్స్లో ఎగ్జాస్ట్ నోట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఈ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఎగ్జాస్ట్ నోట్ చూసుకుంటే చాలా తంపి ఉంటుంది. సో దీన్ని పుల్ చేసినప్పుడు కన్నా ఐడియల్లో ఉన్నప్పుడు ఆ రిఫైన్డ్ ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది అనమాట. వినడానికి చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. బైక్లో లైటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. అండ్ ఆన్ చూసుకుంటే లైటింగ్ క్వాలిటీ బాగుంది. సో నైట్ టైమ్స్ కూడా పనికొస్తుంది. అండ్ అలాగే మనం చూసుకుంటే హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చిన్నగా ఉండి క్యూట్గా ఉన్నాయి ఇవి. ఈ బైక్లో మనం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే దీని ప్లేస్మెంట్ కొంచెం రైట్ సైడ్కి ఉందన్నమాట, సెంటర్లో లేకుండా. దీన్ని ఒకసారి ఆన్ చేస్తే హాయ్ అని చెప్పి మనకి యానిమేషన్స్ వస్తాయి. అండ్ అలాగే దీనిలో చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్పీడోమీటర్ ఉంటుంది, ఆర్పిఎం మీటర్ ఉంటుంది, అండ్ అలాగే ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది, టైం చూపిస్తుంది, అండ్ అలాగే గేర్ ఇండికేటర్ ఉంది. అండ్ మనం చూసుకుంటే ఓడో, ట్రిప్ ఏ అండ్ మోడ్ అండ్ స్విచ్ బటన్స్ ఉంటాయి. దీని నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఓడో ఇవన్నీ ఉంటాయి. అలాగే 3 మోడ్స్ ఉంటాయన్నమాట, రోడ్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అని. ఈ 3 మోడ్స్ కూడా మనకి ఇండికేషన్ చూపిస్తుంది దీని లోపల. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ ఇండికేషన్, ఆయిల్ గేజ్ ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్, టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ చూపిస్తుంది, న్యూట్రల్ ఇండికేషన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్, చెక్ ఇంజన్, లో ఫేర్ ఇండికేషన్ అండ్ పీడబ్ల్యూఆర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మినిమల్గా డిజైన్ చేశారు, ఫుల్లీ డిజిటల్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. సో దీస్ ఆర్ థింగ్స్ ఇన్ దిస్ క్లస్టర్. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మోడ్ అండ్ సెట్ బటన్స్ ఉంటాయి. అండ్ అప్ అండ్ డౌన్ యారోస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ట్రిప్ ఏ డీటెయిల్స్ అన్ని. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ చూసుకోవచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ట్రిగరింగ్ స్విచ్ ఇచ్చారు, హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. అండ్ హజార్డ్ ఇండికేషన్ ఉంది, మీరు బటన్ స్విచ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ సెల్ఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక బాక్స్ టైప్ కనిపిస్తుంది మీకు. ఇందులో మీకు 3.0 అండ్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది మిడ్ వేరియంట్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ రబ్బర్స్ ఉన్నాయి, సో వాటర్ పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. Okay guys, so this was our full review of
న్యూ ఎస్ది స్క్రామ్లర్ 69. సో ఇది చూడడానికి బాగుంది, దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. రోడ్, హైవే అండ్ అలాగే ఆఫ్ రోడ్ 3 చోట్ల కూడా నేను టెస్ట్ చేశాను. సో నాకైతే వర్తి అనిపించింది. ఆఫ్ రోడ్లో కూడా మంచి క్యాపబిలిటీ ఉంది దీనికి. అండ్ అప్ రైట్ హ్యాండిల్ బార్ పొజిషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రాఫిక్లో ఎక్కువ రైడ్ చేస్తారనుకుంటే అంత వర్తి అనిపించదు మీకు. ఈ హ్యాండిల్ బార్ కొంచెం అలా తిప్పాల్సి వస్తుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే టెస్ట్ రైడ్ చేసుకొని ఈ బైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం బెటర్. స్మూత్ పవర్ ఉంది, మంచి ఇనిషియల్ పికప్ ఉంది. సో మీరు ఎక్కడైనా కానీ ఈజీగా రైడ్ చేయొచ్చు. సో బ్రేక్స్ బాగున్నాయి, వైబ్రేట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. అండ్ సస్పెన్షన్ ట్రావెల్స్ కూడా బాగున్నాయి అనమాట. స్పీడ్ బ్రేకర్స్ మీద కూడా మీరు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. గ్రౌండ్ కనెక్స్ కూడా బాగుంది కాబట్టి. సో ఇలాంటి వెహికల్స్ ప్యూర్లీ ఫన్ లవింగ్ ఉంటాయి. సో మీరు పర్చేస్ చేసే ముందు చెక్ చేసుకోవాలి నా పర్పస్ ఏంటి అనేది. ఒకవేళ మంచి ఫన్ లవింగ్గా ఉండాలి, లుక్ చాలా ఇంపార్టెంట్ నాకు, అండ్ అలాగే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఎస్ది స్క్రామ్లర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కలర్స్ చూసుకుంటే మన దగ్గర ఉన్నది రెడ్ కలర్ అండ్ దీంట్లో ఎల్లో కలర్ వస్తుంది అండ్ అలాగే బ్లూ కలర్ వస్తుంది అనమాట. టాప్ వేరియంట్లో వైట్ అండ్ బ్లూ మిక్చర్తో వస్తుంది, అది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకొక బేస్ మోడల్ కూడా వస్తుంది. ఆ కలర్స్ అవి అన్నీ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అలాగే ప్రైస్ చూసుకుంటే 2.5 lakhs to 2.7 lakhs మధ్యలో మీకు దీని ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది అనమాట. సో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు మీరు ఈ రేంజ్లో అబ్జర్వ్ చేయొచ్చు. మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్ రోడ్ ప్రైస్ని. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఇదైతే వర్తి బైక్ అనే చెప్తాను నేను, ఎందుకంటే 2.7 lakhs బిలోనే వస్తుంది మీకు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి స్క్రామ్లర్ కావాలనుకుంటే ఎస్ది స్క్రామ్లర్ ఇస్ అ గుడ్ ఆప్షన్. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి ఉంటే తప్పకుండా మన జావా అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. శ్రీనివాస మోటార్స్ది జావా ఎస్ది షోరూమ్ ఉంటుంది రుద్రంపేటలో, మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ విజిట్ చేసేట్లుంటే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.